సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. మధ్యాహ్నం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసిన అండ్ ఎండ అయితే చంపేస్తుంది. నాకు తెలిసి 40 to 45 degrees ఉండొచ్చు. అనంతపురంలో నార్మల్గానే 40 ఉంటుంది. ఈరోజు అయితే ఇంకా దుమ్ము లేపేస్తుంది అనమాట. అండ్ ఇంట్రో అయితే వేయలే కదా. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఊర్లో కానీ మా ఊరు చుట్టుపక్కల కానీ ఈ హెల్మెట్ పెట్టుకుంటే, ఈ హెల్మెట్ గోప్రో కూడా అవసరంలే, హెల్మెట్ ఒకటి పెట్టుకుంటే విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అనంతపూర్లో ఎవరు హెల్మెట్ వేసుకోరనమాట. విత్ గోప్రోతో పోతున్నా కాబట్టి కొంచెం అందరూ బైక్లో పోయేవాళ్ళు, కార్లో పోయేవాళ్ళు అందరూ ఇటే చూస్తూ ఉంటారు అనమాట. అండ్ చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, నా నెక్స్ట్ రైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు, నెక్స్ట్ రైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు, ఎక్కడ కొత్త కొత్త ప్లేసెస్ చూపి అన్నట్లు. నేను ఇంతవరకు ఒక 2 to 3 ప్లేసెస్, ఇప్పుడు ఈ బైక్ ఉన్నప్పటి నుంచి ఒక 3 ప్లేసెస్ ఏమో వెళ్ళాను అంతే. కేరళ కంప్లీట్ చేసిన, వాయనాడ్ అంత అనిపించలే, కూర్గు కూడా అంత అనిపించలే, కానీ మున్నార్ మాత్రం ఒక రేంజ్లో ఉండింది, చాలా బాగుండింది అనమాట. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. షిమ్లా తర్వాత నేను అంత ఎగ్జైటెడ్గా వెళ్ళింది మున్నార్కి ఒకటే. ఎంత బాగుంది అనమాట, చాలా బాగుంది. కానీ ఈ టైంలో కేరళకి అస్సలు వెళ్ళకూడదు, ఎందుకంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఎండ. కేరళకి వెళ్ళాలంటే ద బెస్ట్ టైం వచ్చేసి రైనీ సీజన్లో అయినా వెళ్ళాలి. మీకు ఆ రెయిన్ పడుతుంటే మీకు ఆ బైక్ రైడ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది కేరళ. ఈ ఎండాకాలంలో అయితే ఇక్కడ ట్రావెల్ చేయకూడదు. అండ్ నాకైతే నా డ్రీమ్ ఏంటంటే లడాక్ వెళ్ళాలి అని. ప్రతి ఇండివిజువల్ రైడర్కి, లేకపోతే 1 second, అండ్ ఓవర్టేక్ చేయడం ఒక సాటిస్ఫైడ్గా ఉంటుంది ఈ బైక్లో. దీని పికప్తో సూపర్ ఉంటుంది అనమాట. చెప్పలే కదా. సో నా డ్రీమ్ వచ్చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రావెల్ లడాక్ అనమాట. నేను నా ప్రొఫెషనల్ లైఫ్ వల్ల నేను నా ప్యాషన్ని కరెక్ట్గా ఇది చేయలేకపోయినాను అనమాట. అంటే నా ప్యాషన్ని ఫాలో అవ్వలేకపోతున్నాను. అందుకన్నట్టు కొంచెం నా ప్యాషన్ని కొంచెం పక్కకు పెట్టేసా కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల. కామెంట్స్ వచ్చాయన్నమాట నా ఛానల్కి, అన్న ఏంటన్నా నువ్వు వీడియోస్ చేయట్లా, మేము సపోర్ట్ చేస్తాం, బ్యాక్ స్టెప్ ఏమాకు అన్నట్లు కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కొన్ని కామెంట్స్ చూసి మళ్ళీ రీస్టార్ట్ చేసిన, మేనేజ్ చేద్దాం అన్నట్లు. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఊపులో స్టార్ట్ చేస్తాం, 1 million ఫాలోవర్స్ కొట్టేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాం. కానీ ట్రావెల్ చేసే కొద్దీ, జర్నీ చేసే కొద్దీ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట. నీకు లైక్స్ వచ్చినా రాకపోయినా, నీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే పీపుల్ విల్ ఆల్వేస్ సపోర్ట్స్ అనేది నేను నమ్ముతాను అనమాట గట్టిగా. రీజన్ నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఒకటి ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అప్లోడ్ చేసే వీడియోస్కి నేను ఎక్స్పెక్ట్ చేయని రీచ్ వస్తుందన్నమాట. నేను చాలా హ్యాపీ అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ రావట్లేదు, అదొక సంతోషకరమైన విషయం. నెగిటివ్ కామెంట్స్ రావట్లేదు. ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా వీడియోలో ఉంటే అది ఫార్మల్గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, అన్నా నువ్వు ఇలా చెప్తున్నావు, ఇది కాదు, ఇది ఇలాగైతుంది అన్నట్లు ఫార్మల్గా చెప్తున్నారు అన్నమాట. అది చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అంటే కొన్ని వీడియోస్ కింద చూస్తుంటా కదా, ఒక రేంజ్లో నెగిటివ్ కామెంట్స్, అరే ఏంట్రా అరే, అదే పనిగా చెయ్యాలని చెప్పి చేస్తూ ఉంటారు అన్నమాట నెగిటివ్ కామెంట్స్. సో కానీ నా వీడియోస్కి అయితే ఒక రేంజ్లో మంచి, అంటే ఒక రేంజ్ అంటే నాకు అనిపించినంత వరకు, నా వరకు అది ఒక రేంజే అనమాట. నాకు 1K వ్యూస్ వచ్చినా కూడా అది నాకు ఒక రేంజే. ఎందుకంటే నేను కొత్తగా వ్లాగింగ్ స్టార్ట్ చేసినా కదా, సో ఇప్పుడిప్పుడే వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. సో నాకు 1K వ్యూస్ కూడా నాకు ఒక రేంజే. అంత సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ చూసి లైక్స్ కొడుతున్నారు అండ్ సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అలా వీడియోస్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నేను చెప్పడం మర్చిపోతా. కొన్నిసార్లు చెప్పను అసలు, ఎందుకంటే వీడియో నచ్చితే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఒక ఫ్రెషర్ మోటో వ్లాగర్ని, నాకు ఇంత సపోర్ట్ మీరు ఇస్తున్నారు, నా వీడియోలకి ఇంత రీచ్ మీరు ఇస్తున్నారు.
అండ్ నేనైతే ఏవి పడితే వీడియోస్ అయితే చేయను, మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తాను. ఈ మోటో వ్లాగింగ్ కంటెంట్ ఒక ట్రావెలింగ్ కోసమే కాదు, మీకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా బైక్స్ మీద ఈ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మంచి వీడియోస్ అనేది మీకు వస్తాయి. నాలెడ్జ్ వీడియోస్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ అండ్ లాంగ్, అంటే ఇంతవరకు నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రావెల్ చేసింది ఒక 500 కిలోమీటర్స్ వన్ డే. సో నిన్నటి వీడియోలో కూడా ఒక అతను కామెంట్ చేసినాడు, నేను ఇది రాయల్ ఎన్ఫీల్డ్ లాంగ్ రైడ్ రివ్యూ ఇస్తుంటే ఒక అతను లాంగ్ టర్మ్ రివ్యూ ఇస్తుంటే ఒక అతను నాకు కామెంట్ చేసినాడు, ఏంటి బ్రో నువ్వు 500 కిలోమీటర్స్ అని చెప్తున్నావు, నా NS 200 మీద నేను దాదాపు 1200 కిలోమీటర్స్ వన్ డేలో రైడ్ చేసిన అని. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పిన, నేను నా యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్పిన. ఈ బైక్లో 1500 కిలోమీటర్స్ వన్ డేలో కూడా కొట్టచ్చు. నేను అది కాదంటుంది, నేను ఎక్స్పీరియన్స్ అవ్వకుండా నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కదా. నేను 1200 కిలోమీటర్స్ 1500 కిలోమీటర్స్ రైడ్ చేయకుండా నేను రైడ్ చేయొచ్చు అని చెప్పలేను కదా. నేను రైడ్ చేసింది 500 కిలోమీటర్స్ మాత్రమే. సో 500 కిలోమీటర్స్ వరకు నాకేం అనిపించలే, అంత బాగా ఉంది బైక్ అనమాట ఇది. నాకు బంప్ పెయిన్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ అసలు ఏ పెయిన్ రాలేదనమాట, అంత బాగుంది బైక్. సో అదే నేను చెప్పిన అనమాట. సో అలాగ నాకు కొంచెం కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. అంటే నాకు తెలుసుకోవాలని ఉంది, అంటే ఒక బైక్ మీద ఎన్ని కిలోమీటర్ల వరకు మనం వెళ్ళగలము అనేది నాకు కొంచెం చెప్పండి. నాకు తెలుసు, మనం ఎన్ని కిలోమీటర్ వరకు హ్యాండిల్ చేయగలమో నాకు తెలుసు, కానీ మీరు కామెంట్స్లో చెప్పండి నాకు పర్టికులర్గా మీరు మీ హయ్యెస్ట్ లాంగ్ రైడ్ కిలోమీటర్స్ ఎన్ని అని. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు నో అనమాట. మీరు ఎన్ని కిలోమీటర్ రైడ్ చేసినారో ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఎవరు హయ్యెస్ట్ నాకు ఒక 1 వీక్ మీకు టైం ఇస్తా, హయ్యెస్ట్ కిలోమీటర్స్ని పిన్ చేసి పెడతా కమెంట్లో. సో మొత్తం రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఎక్కడ చూసినా రోడ్ మాత్రం అన్ఈవెన్గా ఉంది. యాక్చువల్లీ ఇంకొక రోడ్డుకు కూడా వెళ్ళొచ్చు, మనం నార్పల్కి వెళ్ళి నార్పల్ నుంచి డైరెక్ట్గా అనంతపూర్కి వెళ్ళొచ్చు. ఆ రోడ్డు కూడా బాగుంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ద రోడ్ బాగాలేదు కానీ హాఫ్ ఆఫ్ ద రోడ్ బాగుంది. కానీ ఇక్కడైతే వ్లాగింగ్ చేయడానికి కొంచెం బాగుంటుందని చెప్పి ఎటు టర్న్ తిప్పి కొంచెం ఇది ఒక 5 to 10 కిలోమీటర్స్ ఎక్కువే వస్తుంది. కానీ కొంచెం వ్లాగింగ్ చేయడానికి కొంచెం ప్లేస్ కొంచెం చూడడానికి కంటికి బాగుండాలని చెప్పి ఇటు వచ్చేసా. మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట, ఒక దట్టు హైవే అనమాట ఇది. సో బాగుంటుంది అన్నట్టు ఇటు వచ్చేసా. ఇది నాకు తెలిసి ఇంకొక 5 years పడుతుంది ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్ రోడింగ్లో బండి సూపర్ ఉంటుంది, కానీ సస్పెన్షన్ మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ దిస్ బైక్ సస్పెన్షన్ అనమాట. ఒక డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను సస్పెన్షన్ గురించి, అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఒక సస్పెన్షన్ గురించి. డ్రాగ్ అయితే చేయను, కానీ ఇంకొకటి ఏంటంటే నేను అనుకుంటున్నా దీనికి సస్పెన్షన్ చేంజ్ చేద్దామని. అండ్ ఎలాంటి సస్పెన్షన్ చేంజ్ చేస్తే బాగుంటుందో, ఏ టైప్ సస్పెన్షన్ చేంజ్ చేస్తే బాగుంటుందో ఒకసారి చెప్పండి. అండ్ నేను అనుకున్నది అయితే నైట్రాక్ సస్పెన్షన్ అయితే చేంజ్ చేద్దాం అనుకున్నా ఈ బైక్కి. లాస్ట్ వీడియోలో కాకుండా ఆ ముందు వీడియోలో బైక్ రివ్యూ చేసినా కదా, ఆ వీడియోలో కింద చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు, నా బైక్ 40+ వస్తుంది హైవేలో అని. మీ బైక్ 40+ వస్తుంది హైవేలో అంటే ఏ బైక్ అయినా వస్తుంది. అంటే మనం ఎక్కువలో 60 to 65, 70 క్రాస్ అవ్వకుండా ఎక్కువలో ఎక్కువ అంటే ఏంటంటే ఒకటే స్పీడే మెయింటైన్ చేయడం అనమాట. స్పీడ్ ఎక్కియడం తగ్గడం ఉండకూడదు, ఒకటే స్పీడ్లోనే మెయింటైన్ చేస్తూ స్లోగా వెళ్ళడం. ఎక్కువ అంటే ఆ స్పీడ్లో వెళ్తే నాకు కూడా వస్తుంది ఒక 40, కానీ నేను అన్ని విధాలా టెస్ట్ చేస్తాను కదా బైక్ని, అంటే ఫాస్ట్గా ఎలా వెళ్తుంది అంటే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలంటే నాలెడ్జ్ ఫస్ట్ నేను గ్రాప్ చేసుకోవాలి కదా. ఎంత ఫాస్ట్ వెళ్తుంది, బ్రేక్ పడితే ఎన్ని సెకండ్స్లో బ్రేక్ ఇదవుతుంది, ఏబిఎస్ ఎలా వర్క్ చేస్తుంది. నేను ఇది జస్ట్ మోటో వ్లాగింగ్ కదా, ఇది జస్ట్ మోటో వ్లాగింగ్ అయితే నేను జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతూ ఉండొచ్చు, కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫస్ట్ నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా కరెక్ట్గా. సో నాకైతే నేను చెప్పింది ఏంటంటే నా బైక్ అయితే వచ్చేసి 35 వస్తుంది. అండ్ నా ఒపీనియన్ ఒకటే కదా, మా ఫ్రెండ్స్ బైక్స్ కూడా నేను ఇచ్చేసిన 35 అన్నారు, మ్యాక్స్ టు మ్యాక్స్ 35 అన్నారు. స్లోగా ఎవరు రైడ్ చేయరు. నేను ఎందుకంటే ఇది పీక్ స్టేజ్లో వచ్చే మైలేజ్ అనమాట. అంటే ఇంకా నాలాగా మా ఫ్రెండ్స్ లాగా ఇంకా రైడ్ ఎవరు చేయరు. మీరు ఎంత రైడ్ చేసినా అంతకి తక్కువైతే రాదు అని అంతే. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి కస్టమైజేషన్ ఆఫ్
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గురించి అయితే చేయబోతున్నా. అదైతే ఇన్ఫర్మేషన్ చాలా అయితే గ్యాదర్ చేసిన, నాకు తెలిసిన మంచి రైడర్స్తో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అండ్ చాలామంది క్లాసిక్ 350ని మోడిఫైడ్ చేయించిన ఓనర్స్తో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఏది చేయిస్తే క్లాసిక్ 350 లుక్స్ బాగా కనబడతాయి, పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందో, సో ఆ మోడిఫికేషన్స్ గురించి. ఇంకొకటి ఏంటంటే షోరూంలో మనం బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోక ముందు మనం చేయించగలిగే మోడిఫికేషన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాం. సో నెక్స్ట్ వీడియో అయితే పక్కాగా చాలా మంచి వీడియో అండ్ చాలా బాగుంటుంది. దీని తర్వాత వచ్చే వీడియో బైక్ మోడిఫికేషన్, అంటే పర్టికులర్గా క్లాసిక్ 350 గురించి ఒక్కటే అనమాట. అండ్ ఐ థింక్ అంటే కొన్ని మోడిఫికేషన్స్ వేరే బైక్స్లో కూడా చేయించుకోవచ్చు. సో ఇంకా అనంతపూర్ అయితే 5 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈ వేరే రూట్ ఉందని చెప్పినా కదా, ఆ రూట్లో అనంతపూర్కి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. కానీ ఈ రూట్లో అనంతపూర్కి వెళ్ళడానికి దాదాపు 40 to 45 మినిట్స్ పడుతుంది. కానీ అదే కిలోమీటర్స్ తక్కువ, అది 20 కిలోమీటర్సే. ఇది 25 to 30 కిలోమీటర్స్, 27 కిలోమీటర్స్ ఉంటుంది అనంతపూర్ కరెక్ట్గా. ఇక్కడ నుంచి కాదు, మా ఊరు నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుంది. 7 కిలోమీటర్స్ ఎక్కువ, కానీ ఇదే తొందరగా వెళ్ళిపోతాం ఎందుకంటే రోడ్ ఇలాగ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, సో అందుకన్నట్లు ఇంకా కొంచెం డిలేగా అవుతుంది, లేకపోతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనంతపూర్కి. సో ఇక్కడ చెరుకు రసం చాలా బాగుంటుంది. అక్కడ చెరుకు రసం తాగేసి చలో. సో ఇక్కడికైతే ఈ వ్లాగ్ని అయితే ఫినిష్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ ఓవర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్, కీప్ వ్లాగింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో హెయిర్ మాత్రం ఫుల్గా పెరిగిపోయింది, అండ్ ఈ హెయిర్తో బ్లాగ్స్ చేస్తే బాగుండదు కదా అని చెప్పి సెలూన్కి అయితే వచ్చేసా ఫస్ట్. అండ్ ఇదైతే గ్రీన్ ట్రెండ్స్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ సెలూన్ ఇన్ అనంతపూర్. సో చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు అండ్ చెప్పినట్లు చేస్తారు. ఇక్కడైతే ఇంగ్లీష్ తెలుగు అయితే రాదు, సో వీ హ్యావ్ టు మేనేజ్ హిందీ నాకు రాదు.